ఫిబ్రవరి 16 దేవుని వాగ్దానం. యెహోవా నీయందు నమ్మికయించి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. కీర్తనలు 31:14. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించి మనకు నిత్యమైనటువంటి ఆశీర్వాదము, ప్రభువుతో కలిసి ఉండేటువంటి దీవెన అనుగ్రహించాలని ఆయన మానవుల ఎడల ఎప్పుడూ కూడా ఆశ కలిగి ఉంటారు. అయితే మనము ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని గమనించినట్లయితే, యెహోవా నీయందు నమ్మికయుంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. ఇది నమ్మిక, వాగ్దానము రెండు కలిగి ఉన్నటువంటి మంచి వాక్యంగా మనం చూస్తున్నాం. కీర్తనకారుడు ఇక్కడ రాసినటువంటి ఈ వాగ్దానంలో నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవు నా దేవుడవు. కారణం ఏమిటంటే, నేను ప్రతి విషయంలో కూడా నాకు నీవే తోడుగా ఉండేటువంటి దేవుడు. నా శత్రువుల చేతుల నుండి నువ్వు నన్ను రక్షిస్తావు, నన్ను తరుమువారి చేతుల నుంచి రక్షిస్తావు, నా కాలగతులన్నీ కూడా నీ చేతిలో ఉన్నాయి అని ఆయన పరిస్థితులన్నింటినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు సమర్పిస్తూ ఉన్నాడు. దేవుడిగా నమ్ముతూ ఉన్నాడు, ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచున్నాడు గనక ప్రభు దేవుడిగా ఉండి ఆయన కాపాడుతాడు అనేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నీకు ఏదైనా అపాయం ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా సరే చేయాలనుకున్నది చేయలేకపోతున్నావేమో, ఒక సమస్యలో ఉన్నావేమో. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఈ ఉదయం ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను రక్షించే దేవుడు ఆయనే. ఆయన చేతిలోనే నీ కాలగతులన్నీ కూడా వశమై ఉన్నాయి. ప్రభువు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడిచ్చేటువంటి రక్షణ నువ్వు పొందుకోవాలంటే ఆయన యందు నమ్మిక ఉంచు. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబానికి గొప్ప దీవెన అనుగ్రహిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ఆయన్ని దేవుడిగా చేసుకున్నటువంటి మీ అందరికీ అనుగ్రహింపబడిన గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీవే మా దేవుడువు. నిజమేనాయనా, నీవు దేవుడిగా ఉండగా మాకు భయమేలా. నీవు దేవుడిగా ఉండగా మాకు ప్రతి కష్టం నుంచి విడుదల అనుగ్రహించే దేవుడు. వాగ్దానం ద్వారా మీరు బలపరిచారు. బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయం వారు ఏ సమస్యలో, ఏ కష్టంలో నీ వైపు తేరు చూస్తున్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఈ దినదీవులతో నింపండి. ఈ దిన ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన కార్యములలో విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీవే తోడే నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.